ప్రభునందు ప్రియమైన ఆర్సీసీ ఫ్యామిలీకి మరియు యూట్యూబ్ ద్వారా జీవనది టీవీ ద్వారా ఈ బైబిల్ పఠనాన్ని వీక్షిస్తున్న మా మిత్రులందరికీ ప్రభు పేరట వందనాలు. ఈరోజు మనం అపోస్తలుడైన పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నిన్న ధ్యానించిన దాన్ని మరొకసారి మనం కంటిన్యూ చేస్తున్నాం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలెను. దేవుడు మనకు అప్పగించినటువంటి కార్యాలు ప్రభు ఆశించినట్లు చేస్తే దానికి రిజల్ట్ ఉంటుంది. మనకు నచ్చినట్లు మనం చేస్తే దాని రిజల్ట్ ఇస్తుంది. కానీ ప్రభు ఆశించినట్లు మనం ఏదైనా చేస్తే దానికి ఒక లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఖచ్చితంగా ఉంటాయి. బోధించువారు దైవోక్తులను బోధించినట్లు బోధించాలంటున్నారు. దేవుని వాక్కులు, దేవునిలో నుండి వచ్చినటువంటి మాటలు, అవి బోధించడానికి ఉన్నటువంటి సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. దేవుని వాక్యం ఎంత అద్భుతమైనటువంటిది, దేవుని వాక్యం ఆశ్చర్యమైనటువంటిది. కనుక దేవుని వాక్యాన్ని బోధించే ధన్యత ఎవరికైతే దొరికిందో అది దేవుని చేత ఇవ్వబడినది అని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది బోధించే వారిని చూచి బోధకులయ్యారు. వాళ్ళు చేస్తున్నా నేను ఎందుకు చేయకూడదు, వాళ్ళకంటే మంచి లాంగ్వేజ్ నాకుంది, నాకు మంచి డిగ్రీ ఉంది, నాకు మంచి చదువు ఉంది, నేను చక్కగా బోధించగలను అని అనుకొని బోధ మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఒక్కొక్కరికి ప్రత్యేకమైన వరమునిచ్చాడు, ప్రత్యేకమైన కృపనిచ్చాడు. దేవుడు ఉద్దేశించిన ఉద్దేశానికి విరుద్ధమైనది మనం చేస్తే మనకు ఫలం ఉండదు. దేవుడు పిలిచిన కార్యాన్ని నమ్మకంగా చేసినటువంటి వారికి ఖచ్చితంగా ఫలం ఉండును. కాబట్టి ఈ దినమందు పరిశుద్ధ వాక్యాన్ని మనం హత్తుకొనిన వారిగా, దేవుని వాక్యాన్ని ప్రేమించు వారిగా, దేవుని వాక్యాన్ని భుజించు వారిగా, దేవుని వాక్యాన్ని ప్రకటించు వారిగా ప్రభు కార్యాన్ని మనం ముందుకు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. కీర్తనల గ్రంథం 12వ కీర్తన దాని 6వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా మాటలు పవిత్రమైనది, యెహోవా మాటలు పవిత్రమైనది, అది స్ఫుటం చేయబడినటువంటిది, కరుగ తీసినటువంటిది. దేవుడు తన వాక్యాన్ని మనకు అనుగ్రహించినది లోపం కలిగిన వాక్యం కాదు. దేవుని వాక్యం ఇంకా పదును చేయబడవలసినటువంటిది కాదు, అది ఆల్రెడీ పదును చేయబడినటువంటిదే. ఈ వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు. కాబట్టి మనం దానిని హ్యాండిల్ చేస్తున్నప్పుడు అది ఎంతో విలువైనది అని గ్రహించినటువంటి వారిగా మనం దాన్ని విశ్వసించాలి, ప్రకటించాలి. గనుక అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కీర్తనలు 18వ కీర్తన దాని 30వ వచనం చదువుదామండి. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము. పరిశుద్ధ వాక్యంలో మనం ఇలా చూస్తున్నాం, యెహోవా దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారందరికీ ఆయన కేడెము. నిర్మలమైన దేవుని వాక్యాన్ని విశ్వసించుచున్నవాడు గోతులో పడడు. నిర్మలమైన దేవుని వాక్యాన్ని హత్తుకొనినవాడు అపజయం పొందడు. నిర్మలమైన దేవుని వాక్యాన్ని, కల్తీ లేని దేవుని వాక్యాన్ని విశ్వసించువాడు ఖచ్చితంగా అభివృద్ధి పొందుతాడు. ఈ వాక్యం పట్టుకొని నశించిపోయిన వారు ఒక్కరు కూడా లేరు. దేవుని వాక్యం సజీవమైనది, నిర్మలమైనది, స్ఫుటం చేయబడినది. ఆ వాక్యమును మన జీవితంలో పాటించడం మొదలుపెట్టారనుకోండి, మనం జ్ఞానవంతులు అవుతాం, దేవుని కృపకు పాత్రలు అవుతాం, మనం ఖచ్చితంగా ఫలభరితమైన జీవితాన్ని కొనసాగిస్తాం, మన కుటుంబం ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు, మన పిల్లలందరూ కూడా ఆశీర్వదింపబడతారు. కనుక మన దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోవడం, దాన్ని హత్తుకోవడం మన జీవితంలో అవసరమైనటువంటిది అని మనం గుర్తుపెట్టుకోవాలి. 19వ కీర్తన దాని 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. ఇదే దేవుని వాక్యమునకు ఉన్నటువంటి ప్రత్యేకత. అది నిర్దోషమైన వాక్యం.
దేవుని ఉపదేశములు నిర్దోషమైనది, అవి హృదయమును సంతోషపరచుచున్నటువంటిది. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. దేవుని వాక్యమును ప్రేమించిన వారందరూ జ్ఞానవంతులయ్యారు, నీతిమంతులయ్యారు, ఆశీర్వదింపబడ్డారు. వాక్యాన్ని ఉన్నదున్నట్టు నమ్మిన వారు, విశ్వసించిన వారు, పాటించిన వారందరూ ఆశీర్వాదింపబడ్డారు. కానీ వాక్యంతో కాలం గడుపుదామని అనుకున్నవారు, పోషణ కోసం వాక్యాన్ని వాడుకున్నవారు, వాక్యములో ఉన్న యాథార్థ్యమును అర్థం చేసుకోకుండా వాక్యాన్ని వాడుకున్నవారు అభివృద్ధి పొందారు అని చెప్పడానికి కుదరదు. నిర్మలమైన దేవుని వాక్యాన్ని నిర్మలమైన మనసాక్షితో అంగీకరించిన వారందరినీ దేవుడు ఆశీర్వదించారు. ఈ వాక్యాన్ని హత్తుకున్న తన బిడ్డలందరినీ, వారి కుటుంబాలను దేవుడు వర్ధిల్ల చేశాడు. ఓబేదేదోము ఇంట్లో యెహోవా మందసం 3 నెలలు ఉండగా దేవుడు అతన్ని, తన కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించిన వార్త దావీదు వినినప్పుడు యెరూషలేములో నుండి వెళ్ళి మందసాన్ని ఓబేదేదోము ఇంట్లో నుంచి తీసుకొచ్చాడు. కనుక నేను మీకు తెలియపరుస్తున్నాను, దేవుని వాక్యం నిర్మలమైనది. నిర్మల మనసాక్షితో వాక్యాన్ని హత్తుకోండి, దేవుని వాక్యాన్ని పాటించండి, వాక్యమును ప్రేమించండి, వాక్యమును హత్తుకోండి, వాక్యములో జీవించండి. అది మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. 119వ కీర్తన 140వ వచనం మనం చదువుతాయి. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. అది నీ సేవకునికి ప్రియమైనది. దేవుని వాక్యమును ప్రేమించువాడు జ్ఞానవంతుడవుతాడు. నా చిన్ని ఉదాహరణ నేను మీకు చెప్పాలంటే, ఇంత చక్కని మాటలు మీకు ఎట్లా వచ్చింది? ఇంత చక్కని తెలుగు మీరు ఎట్లా నేర్చుకున్నారు? మీరు తెలంగాణలో ఉండి ఇంత స్వచ్ఛమైన భాష ఎట్లా మాట్లాడతారు? తెలంగాణకు ఆంధ్రాకి ఏమి తేడా లేదు, బైబిల్ ఒకటేనండి. నేను నేర్చుకున్న భాష బైబిల్ భాష. బైబిల్లో ఉన్న సాహిత్యం, బైబిల్లో ఉన్న స్వచ్ఛమైన భాషా శుద్ధి వేరే ఏ గ్రంథంలో కూడా లేదు. సో ఈ వాక్యాన్ని హత్తుకున్నందుకు, ఈ వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టినందుకు, ఈ వాక్యమును పాటించడం మొదలుపెట్టినందుకు, ఈ వాక్యములో ఉన్న అద్భుతాలన్నీ దేవుడు నా జీవితంలో చేయడం ప్రారంభించాడు. ఈ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యమే నాకు బలం ఇచ్చుచున్నది, ఈ వాక్యమే నాకు శక్తినిచ్చుచున్నది, ఈ వాక్యం నాకు ఆదరణ ఇచ్చుచున్నది. కనుక ప్రియులారా, ఈ సమయంలో నేను మీకు తెలియపరచడానికి ఆశించేది, దేవుని వాక్యం అది స్వచ్ఛమైనది. ఆ వాక్యాన్ని మనం పాటించడానికి సమర్పించాలి. ఇది పవిత్రమైన దేవుని వాక్యం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనది, అవి హృదయమును సంతోషపరచుచున్నది. 119వ కీర్తన 145వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, యెహోవా వాక్కులు నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. అది మీ సేవకునికి ప్రియమైనది. దేవుని వాక్యాన్ని ఎవరు ప్రేమిస్తారో వారు ఆశీర్వదింపబడతారు. దేవుడు వారిని వర్ధిల్ల చేస్తారు. మీరందరూ దేవుని వాక్యంలో ఎదగాలని, దేవుని వాక్యమును హత్తుకోవాలని, దేవుని కృపను పొందాలని మీ అందరి గురించి నేను ప్రార్థిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. స్వచ్ఛమైన, నిర్మలమైన, పవిత్రమైన దేవుని వాక్యమును హత్తుకోండి, దేవుని వాక్యాన్ని ప్రేమించండి, దేవుని వాక్యంలో నడవండి, దేవుని కృపను పొందడానికి ప్రయత్నం చేయండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం దాని 5వ వచనం చదువుదాం. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. దేవుని మాటలన్నీ స్ఫుటం చేయబడినటువంటిది. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని స్ఫుటం చేయబడిన దేవుని వాక్యాన్ని మన జీవితంలో హత్తుకోవడానికి, పాటించడానికి మనం ఆశించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆయన మాటలతో ఏమీయో చేర్చకుము. 6వ వచనం. ఆయన మాటలతో ఏమీయో చేర్చకుము, ఆయన నిన్ను గద్దించునేమో, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధి కూడా అవుతావు. అదే నేను ఇదివరకు ప్రవక్తలను గురించి మాట్లాడాను.
దేవుడిచ్చిన దానితో నువ్వేమి ఆడి చేయకు. నువ్వు అబద్ధి కూడా అవుతావు. ఇదే యెహోవా వాక్కు అని చెప్పి నీ నోటికి వచ్చింది నువ్వు చెప్పావనుకో, న్యాయపీఠం ముందు నిలబడాల్సి వస్తుంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి భారం, మనం దేవుని కార్యాన్ని, స్వచ్ఛమైన దానిని, యథార్థమైన దాన్ని ఉన్నది ఉన్నట్లు పాటించడానికి మనల్ని సమర్పించుకోవాలి. దేవుని చిత్తంలో నడవడానికి మనల్ని మనం అర్పణ చేయవలసినటువంటి అవసరం ఉంది. పరిశుద్ధ వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుదామండి. అంధకార దేశంలోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు, మాయా స్వరూపుడైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులను చెప్పువాడను, యథార్థమైన సంగతులను తెలియజేయువాడను, అగు యెహోవాను నేనే. అంధకారములోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు, మాయా స్వరూపి అయినట్టు నన్ను వెతుకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులను చెప్పువాడను, యథార్థమైన సంగతులను తెలియజేయువాడను, అగు యెహోవాను నేనే అని దేవుడు అంటున్నాడు. మన దేవుని చిత్తం నెరవేర్చడానికి పిలువబడిన వారం, దేవునికి ఇష్టలుగా నడవడానికి ఏర్పరచబడిన వారం, ప్రభు కార్యం న్యాయమైన రీతిగా మనం అర్థం చేసుకోవాలి. ఆ రీతిగానే మనం దాన్ని బోధించాలి. ప్రభు మన గురించి ఆశించేది అదే. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం ఉన్నది ఉన్నట్టు గ్రహించినటువంటి వారిగా దాన్ని హత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని వాక్యం స్వచ్ఛమైనది, స్ఫుటం చేయబడినది, నిర్మలమైనది, పవిత్రమైనది, సత్యమైనది, నిర్దోషమైనది. ఈ వాక్యం నమ్మిన వారెవరూ మోసపోలేదు. నేను దేవుని నమ్మి మోసపోయాను అని ఎవరైనా చెప్తే వంగర బుద్ధి గలవాడై ఉండాలి, మోసగాడై ఉండాలి. ఎందుకంటే ఏదో లాభసాధకంగా ఉంటుందని అనుకొని వచ్చాడు దేవుని సన్నిధికి. కష్టాలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు వదిలేసి పారిపోయాడు. కానీ కష్టంలో ప్రభు చెప్పాడు, మీకు ఈ లోకంలో శ్రమలు కలుగును, అయినను నేను లోకాన్ని జయించి ఉన్నాను, నేను నిన్ను విడవను ఎడబాయను అని ప్రభు చెప్పాడు. కాబట్టి అధైర్యపడకండి. మీ జీవితంలో అద్భుతమైన కార్యములు చేయడానికి మన దేవుడు నమ్మదగిన వాడు. ఆశ్చర్యమైన కార్యములు మన కోసం ఆయన చేస్తాడు, మనల్ని లేవనెత్తుతాడు. మన జీవితంలో ఆయన అద్భుతమైన కార్యములు చేసి మనల్ని ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఈ యొక్క సాయంకాల సమయం దేవుని వాక్యాన్ని గౌరవించండి. అది మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టదు. దేవుని వాక్యాన్ని మీరు హత్తుకోండి. అది మిమ్మల్ని ఎన్నడూ ఒంటరిగా వదిలిపెట్టదు. వాక్యం ఎల్లవేళలో మీ పాదమునకు దీపముగానే ఉండును. ఆ వాక్యం మిమ్మల్ని నడిపించును. మన మూల వాక్యంలోనికి వస్తాం. 1 పేతురు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలెను. ఎవరైనా ఒకరు ఉపచారం చేయడానికి పూనుకొనినట్లయితే దేవుడిచ్చిన సామర్థ్యం కొలది చేయాలి. నీళ్లు లేని దగ్గర మనం ఈత కొట్టలేం. ఈత కొట్టడానికి నీళ్ళు అవసరమే. అలాగనే మనకు సామర్థ్యం ఉన్నదానిని బట్టే మనం చేయాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు. 5 తలాంతులు ఇచ్చిన వాని దగ్గర నువ్వెంత సంపాదించావు అని అన్నప్పుడు 5 కూడా సంపాదించాను అన్నాడు. ఎందుకు 15 సంపాదించలేదు అని దేవుడు గద్దించలే. భలే మంచి దాసుడా అని చెప్పి అతన్ని అప్రిషియేట్ చేశాడు. 1 తలాంతు ఇచ్చినోని నువ్వు కూడా 5 సంపాదిస్తే బాగుండేదే అని దేవుడు చెప్పలే. నువ్వు ఏం చేసుకున్నావు అంటే నేను పార్టీ పెట్టాను అని అన్నాడు. దుష్టదాసుడా అని పిలిచాడు. దేవుడిచ్చిన గిఫ్టింగ్స్, దేవుడిచ్చిన కృపలను వ్యాపారం చేయటం మన ధర్మం. మనం అది చేయాలి. అది మీ సామర్థ్యమునకు మించినదై ఉండాలని దేవుడు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడు. మీ శక్తి కొలది చేయండి అంటారు. పరిశుద్ధ వాక్యంలో అపోస్తల కార్యం 11వ అధ్యాయం దాని 29వ వచనంలో మనం ఇలా చూస్తున్నాము. అప్పుడు
శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకున్నాడు. శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. యూదయ దేశంలో ఉన్న సహోదరులకు కష్టం ఉన్నది అనే వార్త పౌలు ద్వారా యెరూషలేములో ఉన్న సంఘస్థులు తెలుసుకున్నారు. వారు యూదయలో ఉన్న సహోదరులకు సహాయం చేయడానికి వారు నిర్ణయించారు. దాని డీటెయిల్స్ మనం 27వ వచనంలో చదవచ్చు. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకయకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలుబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకున్నాడు. ఇక్కడ అంతియోకియాలో సమావేశం జరుగుతున్నప్పుడు అగబు అని ఒక సహోదరుడు ప్రవచనాత్మలో భూలోకం అంతటా భయంకరమైన కరువు రాబోచున్నది అనేటువంటి వార్త తెలియపరిచారు. ఈ వార్త వినగానే అంతియోకియాలో, యెరూషలేములో ఉన్న విశ్వాసులు వేరే మాసిడోనియాలో లేక యూదయలో ఉన్నటువంటి సహోదరుల కొరకు ధనము వారు స్వరూపించి అపోస్తుల చేతుల ద్వారా పంపించారు అని మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా భయంకరమైన కరువు, భయంకరమైన ఇబ్బందులు, మహమ్మారి, ప్రజలందరూ లాక్డౌన్ చేయబడి కష్టాలలో ఉన్నారు. మనము అవేమి మనకు కనబడతలేదు, అవేమి మనకు తెలియదు అని మనం ఉండొచ్చు. కానీ మన ప్రక్కన ఉన్న సహోదరుని వేదన, బాధలు, వారి పిల్లల రోదనలు మన చెవిలో వినాలి, మన ఆత్మ నేత్రములతో మనం చూడాలి. వీలైనంతగా వారికి సహాయపడాలి, వారిని ఆదుకోవాలి. వారు ఏ మిషన్లో పనిచేస్తారు, వారు ఎవరి సేవకుడు, ఇవన్నీ మనం ఆలోచించే సమయం కాదు ఇది. కష్ట సమయంలో బాధలలో ఉన్న వారిని ఓదార్చుటకును, ఆదరించుటకును, సహాయం చేయుటకును దేవుడు మనల్ని పిలిచారు. ఆ పిలుపుకు తగినట్లు మనం ఇప్పుడు ప్రవర్తన చేయవలసినటువంటి సమయం. కష్టంలో ఉన్న వారిని మనం ఆదుకోవాలి, ఇబ్బందులో ఉన్న వారిని సంరక్షించాలి. దాదాపు 3 నెలలు అయింది, సంఘములు నడుస్తలేదు, ఆరాధన మందిరాలు లేదు, కూలి పని చేయడానికి మనుషులకు ఆపర్చునిటీ లేదు. చాలా విషయాల్లో కష్టాల్లో పడినటువంటి సేవకులను మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు? అందుకే వీరిని మనం ఒక మాదిరిగా మనం తీసుకోవాలి. ఉపచారం చేయడానికి పిలువబడిన వాడు దేవుడు అనుగ్రహించిన శక్తి కొలది ఆ కార్యం చేయాలని పేతురు గారు సార్వత్రిక సంఘానికి తెలియపరిచారు. మీరు స్తోమత కలిగి ఉన్నారు అనుకుంటే స్తోమత లేని వాణ్ణి బలపరచడానికి దేవుడు మిమ్మల్ని పిలిచారు. మీరు ఆ కార్యం సిన్సియర్గా చేశారనుకోండి, ప్రభు చెప్తాడు, ఈ దీనులకు మీరు చేసినవన్నీ నాకు చేశారు. మనం ప్రభుకే కదా చేసేది, ప్రభువే కదా సంతోషించేది. కాబట్టి మనం చేయుచున్న ఈ కార్యాలు ప్రభు మహిమార్థంగా జరగడానికి మనల్ని మనం సమర్పించాల్సిన అవసరం ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘస్థులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం దాని యొక్క 12వ వచనం కూడా చదువుదామండి. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘస్థులకు చెప్తున్నారు, ఒకడు తన హృదయంలో నిశ్చయించిన కొలది, తన శక్తికి మించినట్టు కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది దేవునికి ప్రీతికరమగును. కాబట్టి మనం సిద్ధమైన మనసు కలిగి మనం చేయాలి. ఉపచారం చేయువారు సిద్ధమైన మనస్సు కలిగి చేయాలి, బలవంతం చేత కాదు, ఫ్రీ విల్గా. తర్వాత కలిమికి తగినట్లు. ఇంటిలో పిల్లలకు తినడానికి పెట్టిన బియ్యం తీసుకుపోయి దారిలో పోయే వారికి పంచిపెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంటిలో పిల్లలు రేపు ఏడుచే ఏడుపును గుర్తుపెట్టుకోవాలి. లవ్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్, దెన్ యువర్ నైబర్స్. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమన్నాడు. మీ పిల్లలకు
ఆహారం ఉన్నదా, వారిని మీరు పట్టించుకోవాలి. మీ పిల్లలను మీరు గౌరవించాలి, వారిని మీరు ప్రేమించాలి, వారికి అవసరమైనది మీరు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి సంఘ కాపరి కూడా తన సంఘ సభ్యులను పట్టించుకోవాలి. యేసుప్రభు చెప్పిన ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి. పేతురుతో ప్రభు అడిగాడు యోహాను సువార్తలో, నీవు నన్ను ప్రేమించుచున్నావా? యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఉంది. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. అయితే నా గొర్రెను మేపమన్నాడు. రెండవసారి అడిగాడు, యోహాను కుమారుడైన షీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆయన, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా గొర్రె పిల్లలను మేపమన్నాడు, నా గొర్రెలను కాయమన్నాడు. ఇది ప్రతి సంఘ కాపరి చేయవలసినటువంటిది. పాలు పిండడం ఒకటే కాదండి, వాటికి మేత పెట్టడం కూడా మనకు చాలా అవసరం. వాటిని సంరక్షించడం అవసరం. ఒకదానికి జ్వరం వచ్చింది, ఒకరోజు లేవడం లేదు, సుస్తుగా ఉంది, ఆ కాపరి దాన్ని పట్టించుకోవాలి. దాని ప్రాణం నిలబెట్టుకుంటేనే నీకు పాలు వస్తుంది. కాబట్టి సంరక్షించడానికి ఉన్నటువంటి మనసు ఉండాలి. దేవునికి ప్రీతికరమైన పరిచర్య ఏంటి తెలుసా? తన సంఘమును సంఘ కాపరులు పట్టించుకోవాలి. కానుకలు కలెక్ట్ చేయడానికి మందిలి ఇంటికి పోయేదాని గురించి కాదు నేను చెప్పేది. ప్రతి నెలలో ఒకసారి పోయి కడబడి పొగడు మాటలు చెప్పి ప్రార్థించి చేతి నిండా డబ్బు తీసుకొని పోయే పని గురించి కాదు చెప్పింది. వాళ్ళ కష్టం ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించడం, వారు నిరాశలో ఉన్నప్పుడు వారిని ధైర్యపరచడం, వారికి ఇబ్బందులు ఉన్నప్పుడు వారిని ప్రోత్సహించటం, దాని గురించి చెప్తున్నాను. నీకు కలిగిన దానిలో నుంచి వారిలో ఎవరికైనా అక్కర కలిగి ఉన్నారు అంటే వారికి సహాయం చేయడం నువ్వు నేర్చుకోవాలి, ఇచ్చిపుచ్చుకోవాలి. ఈరోజు నువ్వు చేసిన ప్రేమ, నువ్వు చూపిన ప్రేమ వారు ఎన్నడూ మర్చిపోరు. ఈరోజు నువ్వు చేసిన త్యాగం వారు మరువరు. గనక కాపరి, నీ సంఘాన్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి, వారిని పట్టించుకోండి. వారిలో అపవాది చేత శోధింపబడుచున్న వారు కొందరు ఉంటారు, అప్పుల బాధలలో నలిగిపోయిన వారు కొందరు ఉంటారు, నిరాశ నిస్పృహలోకి దిగిపోయిన వారు కొందరు ఉంటారు, లోన్లీ ఫేస్ చేసుకుంటున్నట్టు కొందరు ఉంటారు. లాక్డౌన్ పీరియడ్లో వారి ఇంటికి పోయి వారిని ఓదార్చమని నేను అనడం లేదు, కనీసం ఫోన్ చేసి అయినా వారి క్షేమాన్ని తెలుసుకొని ప్రార్థన చేసుకొని ధైర్యపరిచి వాక్యం అందించి నువ్వు వారిని నిలబెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితానికి ఒక అర్థం ఉండాలి. మన శక్తికి మించినది చేయమని దేవుడు అనడం లేదు, శక్తికి తగినట్లు మనం చేయాలని ప్రభు కోరుచున్నారు. ప్రభు చిత్తం నెరవేర్చాలని ప్రభు కోరుచున్నారు. ఆయన మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి మనల్ని సమర్పించాలి. మనం ఏది చేసినా కూడా ప్రభువుకు మహిమ కలిగినట్లే చేయాలి. 1 పేతురు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం మన మూల వాక్యం, అది మర్చిపోవాలి. ఒకసారి కూడా చదువుదాం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడు. దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకు. మనం చెప్పిన మాటలు, మనం చేసిన క్రియలు దేవునికి మహిమ తెచ్చినటువంటిదై ఉండాలి. ప్రభువును సంతోషపెట్టడం. ఏ విధంగా ప్రభువును మనం మహిమపరచవచ్చు? 22వ కీర్తనము 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. దేవుని ఘనపరచడం ద్వారా, స్తుతి చెల్లించడం ద్వారా మన దేవుని మహిమపరచవచ్చు. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. మనము దేవుని యందు స్తుతి చెల్లించటం ద్వారా మన దేవుని మహిమపరచవచ్చు. మత్తయి సువార్త 5:16లో మంచి ప్రవర్తన ద్వారా మన దేవుని మహిమపరచవచ్చు అని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు, మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనం మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుచున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో
ఫలము కలిగిన వారిగా ప్రభువునకు మహిమ తెచ్చుకోవాలి. 15:8 మీరు బహుగా ఫలించుట వలన మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మా తండ్రి మహిమపరచబడును. ఇందువలన ఆ, మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. గనక మనం ప్రభువును సంతోషపెట్టు నిమిత్తం, ప్రభు చిత్తం నెరవేర్చు నిమిత్తం ఖచ్చితంగా మనం సత్క్రియలు కలిగిన వారిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఫలించాలి, బహుగా ఫలించాలి. ఒక చెట్టు నాటాడు, అందులో ఫలం ఉంటే ఆ యజమానుడు సంతోషిస్తాడు. మన యార్డులో ఉన్న చెట్టు కాయలు ఇచ్చింది. ఈ సంవత్సరం దేవుడు మన చెట్ల నుంచి మనకు ఫలం ఇస్తే మనం సంతోషిస్తాం. చెట్టు నాటిన వాడు ఆనందిస్తాడు. ప్రభు కూడా మనల్ని ఈ లోకంలో తన సాక్షులుగా పెట్టిన తర్వాత ఆయన ఎక్స్పెక్ట్ చేసేది మనం ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చి ఫలభరితమైన జీవితం మనం కొనసాగించాలని ప్రభు కోరుచున్నారు. రోమాపత్రిక 15వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదామండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఇక్కడ పరిశుద్ధ వాక్యం మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ప్రభు మనకు అనుగ్రహించిన కృపను బట్టి మనం ఆయనను మహిమపరచాలి. మనకిచ్చినటువంటి ఓర్పు, మనకిచ్చినటువంటి సహనం, మనకిచ్చినటువంటి కృపావరములు, ఇవన్నీ కూడా ప్రభువును మహిమపరచడానికి మనం వాడుకున్నప్పుడు ఆయనకు మహిమ కలుగును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుడు మహిమపరచు నిమిత్తం క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితోనొకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఒక కుటుంబంలోనే ఉంటారు కానీ మనసు కలిసిన వారిగా ఉండరు. ఒక టేబుల్లోనే భోజనం చేస్తారు కానీ మనసు మాత్రం కలవదు. మరి బయటికి పోయి వేరే ఉండరాదు. ఈ ఇంట్లోనే ఉండి తల్లిదండ్రులతో మాట్లాడకుండా, సహోదరులతో మాట్లాడకుండా, అందరూ నీకేదో బాకీ ఉన్నట్లు నువ్వు ఫీల్ అయితే అదో కుటుంబ జీవితం కానే కాదు. మనం అందరికీ అచ్చి ఉన్నాం. మనం అందరికీ మన కర్తవ్యములు మనం నెరవేర్చడానికి మనం పిలువబడిన వారమే. ఒక ఇంటిలో ఉన్న తల్లిదండ్రులు, పిల్లలు ఒక కుటుంబముగా మనసు కలిసిన వారిగా ఉండడం దేవునికి ఇష్టం. ఒకరు వచ్చి తిని వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరు వచ్చి తింటారు. అది ఒక కుటుంబం కాదు. అది నానా రండి అని తండ్రి పిలిచినప్పుడు అందరూ వచ్చి ఆయనతో పాటు కూర్చొని భోంచేసే ఆ ఇల్లు ఎంత సుందరమైనటువంటిది. నువ్వు తిను, ఆయన తిని లేచి పోయిన తర్వాత వచ్చి కూర్చోవడం, తినడం అది కరెక్ట్ కాదు. ఫ్యామిలీ టైం డైనింగ్ టేబుల్లోనే, మనం భోజనం చేస్తున్న సమయంలోనే ముచ్చట్లు పెట్టుకోవాలి, హ్యాపీగా మాట్లాడుకోవాలి, హృదయంలో ఉన్న సంతోషాన్ని షేర్ చేయాలి. చాలా కుటుంబాల్లో దాని బ్యూటీ తెలియదు. ఒకరు కిచెన్లో కూర్చుంటారు, ఒకరు బెడ్రూమ్లో కూర్చుంటారు, ఒకరు డైనింగ్ రూమ్లో కూర్చుంటారు, ఒకరు లివింగ్ రూమ్లో కూర్చుంటారు, అందరూ తినేస్తారు. ఏం జీవితం అండి ఇది! కుటుంబ జీవితంలో ఆ ఆనందం, ఆ సంతోషం మనం కలిసి పంచుకోవాలి, కలిసి ఉండాలి. సంఘం అయితే మీరు ఒక పాస్టర్ గారికి, ఆయన బోధకు లోబడినటువంటి బిడ్డలవైతే ఆయన దర్శనంతో ఏకీభవిస్తూ హ్యాపీగా సంతోషంగా ఆ సంఘంతో కలిసి దేవుని ఆరాధించండి. అందులో ఉన్న సభ్యులందరినీ ప్రేమించండి. అందరూ ఒకే రకంగా ఉండరండి. కొందరు చదువుకున్న వాళ్ళు, కొందరు చదువు లేని వాళ్ళు, కొందరు బలమైన వారు, కొందరు బలం లేని వారు, కొందరు డబ్బున్న వాళ్ళు, కొందరు డబ్బు లేని వాళ్ళు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మనమందరం ఒక తండ్రి పిల్లలం. ఎటువంటి భావభేదాలు లేకుండా అందరినీ గౌరవించి, ప్రేమించి, అందరి కోసం ప్రార్థించి జీవించే జీవితమేనండి అద్భుతమైనటువంటిది. మీ కుటుంబము, మీ సంఘము అలా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు వర్ధిల్లాలి, మీ పరిచర్య వర్ధిల్లాలి, మీరు దేవుని మహిమపరచు బిడ్డలుగా ఉండాలని ప్రభు మీ గురించి కోరుచున్నారు. కనుక ప్రభు చిత్తం భూమి మీద నెరవేర్చు వారిగా ఉండడానికి మనల్ని పరస్పరం ప్రభు కొరకు సమర్పిద్దాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చదువుదామండి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచు. చూడండి, మనం అందరం కొనబడిన వాళ్ళం. మన కొరకు ధర చెల్లించిన వాడు ఉన్నాడు.
కాబట్టి మన దేహముతో మన దేవుని మహిమపరచాలని ప్రభు అంటున్నాడు. ఈ జీవితం దేవుడు మనకిచ్చిన దానమే. ఈ దానం ఇతరులకు కాంప్లిమెంట్గా ఉండాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదమే మన జీవితం. మన ఆయుస్సు దేవుడిచ్చిన బోనసే. ఇది దినదినం దేవుడు పొడిగిస్తున్నాడు. సంతోషించాలి. దేవా, ఈ ఘోరమైన మహమ్మారిలో కూడా మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు నీకు స్తోత్రం. ఈ చిన్ని కుటుంబాన్ని మీరు కాపాడుచున్నందుకు స్తోత్రం. చిన్న చిన్న విభేదాలు ఉన్నా సర్దుకొని ఏ రోజుకి ఆ రోజే సెట్ చేసుకొని హ్యాపీగా ముందుకు వెళ్ళడానికి ఉన్న ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలండి. మనస్పర్ధలు పెరిగే సమయం ఇది. ఒకరితోనొకరికి ఇరిటేషన్, అయిష్టం పెరిగేటువంటి సమయం ఇది. కానీ మనం విశాల మనసు కలిగిన వారే, ఓర్పు కలిగిన వారే, సహనముతో ఉండడానికి ఉన్న ప్రయత్నములు మనం చేయాలి. అప్పుడు మన ఇల్లు దేవుని వలన ఖచ్చితంగా ఆశీర్వదింపబడను. 2వ తెస్సలోనికి గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణం చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఇందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ అందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ నొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనలను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యములను బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్ముని యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లవేళ నేను ప్రార్థన చేయుచున్నాను. మనమందరము మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా దేవునికి మహిమ తెచ్చుకోవాలి. ప్రభు మన యందు ఆనందించాలి. ప్రభు నామం మన మధ్యలో మహిమపరచబడాలి. మనం చేయుచున్న ప్రతి కార్యాలు కూడా ప్రభువుకు ప్రీతికరంగా ఉండడానికి మనం సమర్పించాలి. అన్నీ కూడా దేవుని సంతోషపెట్టడానికే, మన సహోదరులకు ప్రీతి కలిగించడానికి. ఈ జీవితం ఇదొక కాంప్లిమెంట్ అండి. మీరు నలుగురిని ఆదరించారనుకోండి, వారు ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటారు. వారు ఎల్లప్పుడూ మిమ్మల్ని అభిమానిస్తూ ఉంటారు. కనుక ఇది మంచిది చేయడానికి దేవుడిచ్చిన సమయం అండి. స్వార్థంగా జీవించడానికి ఉన్న సమయమే కాదు. నువ్వు ఆశీర్వదింపబడ్డావా, నలుగురిని ఆశీర్వదించు. నువ్వు బలపరచబడ్డావా, నలుగురికి బలమిమ్ము. ఏడుచుచున్న వారి ఏడుపులు చూడనట్టు నువ్వు వెళ్ళకు. ఇది నీ మంచితనాన్ని చూపించడానికి ఉన్నటువంటి సమయం. కొంతమంది దీన్ని ఆసరా తీసుకొని చాలా తెలివితేటలు ప్రయోగిస్తారు. కానీ పర్వాలేదు, నువ్వు మాత్రం సిన్సియర్గా దేవుడు నీకు అప్పగించిన పనిని కొనసాగిస్తూ పోవాలి. యుక్తిపరులందరినీ సరిచేయడానికి మనకు వీలు కాదు. దేవుడు సరి చేసుకుంటాడు. నువ్వు మాత్రం దేవుని మహిమపరచు బిడ్డగా, దేవుని చిత్తం నెరవేర్చు బిడ్డగా నువ్వు ముందుకు పోవాలి. కొందరు అబద్ధమాడి లాభం సంపాదించుకుంటారు, కొందరు మోసం చేసి లాభం సంపాదించుకుంటారు. అవన్నీ నువ్వు పట్టించుకోకు. నీ దేవుని కొరకు నిన్ను దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లు నువ్వు నడవాలి. దేవుని చిత్తం నీ ద్వారా నెరవేర్చడానికి సమర్పించాలి. ప్రియులారా, మన మూలవాక్యం ఒక్కసారి కూడా చదివి మనం ప్రార్థన చేద్దాం. 1 పేతురు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. మనం బోధించిన, ఉపచారం చేసిన అన్నిటిలోనూ ప్రభు మహిమపరచబడినట్లు మనం చేయాలని దేవుడు కోరుచున్నారు. ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నిన్ను మహిమపరచు బిడ్డగా నేనున్నటకు నాకు ఇచ్చిన నా శేషించిన ఆయుస్సు నీ కొరకు నేను ప్రతిష్ఠించుచున్నాను. ఒకరిని నిలదీయడానికి, ఒకరిని విమర్శించడానికి, ఒకరికి తీర్పు తీర్చడానికి నేను ఈ రోజు నుంచి ప్రయత్నం చేయను. తండ్రి, నీ చిత్తం నెరవేర్చడానికి నేను సమర్పిస్తున్నాను. ఇతరులకు నేను దీవెనకరంగా ఉండడానికి నన్ను సమర్పిస్తున్నాను. నేను నీ సన్నిధిలో నిన్ను మహిమపరచుట ఒక్కటే నేను గమ్యంగా చేసుకుంటాను. అది నా లక్ష్యం, దేవుని సంతోషపెట్టడం.
ఎదుట వ్యక్తిని తీర్పు తీర్చి విమర్శించి నా సమయం అంతా వ్యర్థం చేసిన ఇంతకాలం. కానీ ఇప్పటి నుంచి నేను అది పట్టించుకోకుండా మేలు చేస్తూ అందరికీ ప్రయోజనకరమైన జీవితాన్ని కొనసాగించడానికి నీ కృప నాకు దయచేయి అని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తన దీవెనలు ధారాళంగా దేవుడు మనకు అనుగ్రహించిన నిమిత్తం ఆయన సన్నిధిలో మనం సమర్పిద్దాం, తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు నీ వాక్యంలో మేము చదివినట్లు ప్రభువా, మేము బోధించుటలో కానీ మేము ఉపచారం చేయుటలో కానీ మా సామర్థ్యముకు తగినట్లు మరియు నీ చిత్తమును గ్రహించిన బిడ్డలుగా నిన్ను మహిమపరచుట కొరకు మేము ప్రవర్తించడానికి, మాట్లాడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా స్వార్థం కొరకు మేము ఏదియూ చేయకుండా నీ మహిమ కోసం మేము వాడబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దుష్టుని తంత్రముల నుంచి మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాం. మీ ఆలోచనకు లోబడిన బిడ్డలుగా నడవడానికి కృప చూపమని, అద్భుతమైన మీ ఆశీర్వాదములు మాకందరికీ దయచేయమని, మీ సన్నిధి, నీ సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయమని, నీ కృప ద్వారా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మీ నామాన్ని మహిమపరచమని, అద్భుతమైన దీవెనలతో మమ్మల్ని నింపుమని, నీకు సాక్షులుగా మమ్మల్ని వాడుకొనమని, కృప ద్వారా మమ్మల్ని నడిపించి నువ్వు మహిమ పొందమని, దీవెనలతో మీ సాక్షులుగా మమ్మల్ని వాడుకొనమని, కృప ద్వారా మమ్మల్ని నీ సన్నిధిలో నిలబెట్టుకొనమని, ఈ దినమందు వాక్యం వినిన ప్రతి కుటుంబంలో ఒక ఉత్తమమైన నిర్ణయం తీసుకొని శుద్ధి చేయబడిన వారిగా ముందడుగు వేయడానికి సహాయం చేయమని, కృప చూపమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియపరచండి. మా చిరునామా జీవనది రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, వరంగల్ 4, తెలంగాణ స్టేట్. మా ఫోన్ నంబర్స్, మా డీటెయిల్స్ స్క్రీన్లో కనిపిస్తుంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండవచ్చు. దేవుని కార్యం కొరకు ఉత్తమమైన నిర్ణయం తీసుకోవచ్చు. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు తెలియపరచండి. దేవుడు సమృద్ధి అయిన దీవెనలతో మీ అందరినీ ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. గాడ్ బ్లెస్ యూ.